రైట్ మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం। ఈ రోజు సాయంత్రం హైదరాబాద్ కు బీజేపీ అగ్రనేత అమిత్ షా రానున్నారు। 2 రోజుల పాటు తెలంగాణలో ఉండనున్నారు। తెలంగాణ బీజేపీ నేతలతో అమిత్ షా కీలక భేటీ జరగనుంది। అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ నేతలకు దిశానిర్దేశం చేయనున్న అమిత్ షా ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులకు నేపథ్యంలో అమిత్ షాతో బీజేపీ నేతల భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది। ఈ రోజు సాయంత్రం హైదరాబాద్ కు బీజేపీ అగ్రనేత అమిత్ షా రానున్నారు। 2 రోజుల పాటు తెలంగాణలో ఉండనున్నారు। తెలంగాణ బీజేపీ నేతలతో అమిత్ షా కీలక భేటీ జరగనుంది। అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ నేతలకు దిశానిర్దేశం చేయనున్న అమిత్ షా ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులకు నేపథ్యంలో అమిత్ షాతో బీజేపీ నేతల భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది। ఈ రోజు సాయంత్రం హైదరాబాద్ కు బీజేపీ అగ్రనేత అమిత్ షా రానున్నారు। ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజ్రెడ్డి అందిస్తారు। రాజ్రెడ్డి, సెప్టెంబర్ 17th ప్రోగ్రామ్ లో అధికారికంగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న నేపథ్యంలో అమిత్ షా పాల్గొనడానికి రాబోతున్నారు। ఒక రోజు ముందు ఈ రోజు రాత్రే హైదరాబాద్ చేరుకుంటారు। ఈ రోజు రాత్రి సిఆర్పిఎఫ్ క్వార్టర్స్ లో బస చేస్తారు। అయితే బీజేపీ ముఖ్య నేతలతో అమిత్ షా సమావేశం కానున్నారు। ముఖ్యంగా రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలపైన చర్చించనున్నారు। అట్లాగే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించవలసిన వ్యూహం పైన కూడా అమిత్ షా నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు। ముఖ్యంగా తెలంగాణలో అధికారమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నటువంటి బీజేపీ ఏ రకంగా ముందుకెళ్తే అధికారంలోకి రావచ్చు, ఏ రకంగా ముందుకెళ్తే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎదుర్కోవచ్చు, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడించాలంటే ఏం చేయాలి అనే అంశాలపైన నాయకుల అభిప్రాయాలు కూడా తెలుసుకుంటారు। ముఖ్యంగా ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు, ఏ కార్యక్రమాలతో ముందుకెళ్తారు అనేది కూడా అతను ఆరా తీయనున్నట్లు తెలుస్తుంది। ముఖ్యంగా చూసుకున్నట్టయితే నేతలకు దిశానిర్దేశం చేయబోతున్నారు। రానున్న సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కోవాలి, తెలంగాణలో బీజేపీని బలోపేతం చేయాలి, కలిసికట్టుగా పనిచేయాలి, రాష్ట్ర నాయకత్వం సమిష్టిగా ఉండాలి, నాయకుల మధ్య గ్యాప్ ఉండకూడదు అనేది కూడా నేతలకు దిశానిర్దేశం చేసే అవకాశాలు కనపడుతున్నాయి। ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈడీ కవితకు నోటీసులు ఇవ్వడం, ఆ తర్వాత నెలకొన్నటువంటి పరిస్థితులను కూడా అమిత్ షా ఆరా తీసే అవకాశాలు కనబడుతున్నాయని కూడా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది। ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా బస్సు యాత్రలు చేయడానికి బీజేపీ సిద్ధమవుతుంది। ఈ యొక్క నేపథ్యంలో బస్సు యాత్రలకు సంబంధించినటువంటి రూట్ మ్యాప్లు ఏ విధంగా ఉండబోతుంది, ఎవరు ఎక్కడి నుండి ఏ రకంగా చేయబోతున్నారు, బస్సు యాత్రకు సంబంధించినటువంటి ప్రణాళిక ఎలా ఉండబోతుంది అనేది కూడా అమిత్ షాకు నేతలు వివరించే అవకాశాలు కనబడుతున్నాయి। ముఖ్యంగా సెప్టెంబర్ 17th తెలంగాణ విమోచన దినోత్సవాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ రకంగా నిర్లక్ష్యం చేస్తుంది అనే అంశాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం బీజేపీ చేయబోతుంది। అయితే అమిత్ షా ముఖ్య నేతల సమావేశంలో పూర్తిగా తెలంగాణకు సంబంధించినటువంటి అంశాలను, అదేవిధంగా తెలంగాణలో ఏ రకంగా పార్టీని బలోపేతం చేయాలి, ఏ రకంగా ముందుకెళ్లాలనే అంశాలను కూడా చర్చించే అవకాశం ఉంది। ముఖ్యంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ ఉన్నప్పుడు పార్టీ ఊపుండేది, బండి సంజయ్ ని తొలగించిన తర్వాత బీజేపీ బలహీన పడుతూ వస్తుంది। ముఖ్యంగా యూత్ లో కూడా బీజేపీ గ్రాఫ్ తగ్గుతూ వస్తుంది। ఈ యొక్క నేపథ్యంలో ఏ రకంగా ముందుకెళ్లాలనే అంశం పైన కూడా చర్చించనున్నారు। అదే విధంగా కిషన్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షుడైన తర్వాత ఏకంగా 2 జైనింగ్స్ దగ్గర వచ్చి కూడా ఆగిపోయాయి। ముఖ్యంగా మాజీ మంత్రి కృష్ణ యాదవ్, అదేవిధంగా చికోటి ప్రవీణ్ ఇద్దరు కూడా బీజేపీ కార్యాలయం వరకు చేరుకున్న తర్వాత చికోటి ప్రవీణ్ ఏకంగా 5,000 మందితో అతని అభిమానులతో కార్యకర్తలతో భారీ ర్యాలీ బీజేపీ రాష్ట్ర ఆఫీస్ దాకా తీసిన తర్వాత కూడా అతని చివరి నిమిషంలో జైనింగ్ అయిపోయాయి। అంతేకాకుండా పార్టీలో కూడా చేరికలు స్తబ్దుగా ఉన్నాయి, చేరికల విషయంలో కూడా డిస్కషన్ జరిగే అవకాశాలు ఉన్నాయి। చేరికలు అసలు పార్టీలో జరగడం లేదు ఈ మధ్య కాలంలో, ఈ చేరికలు ఎందుకు జరగట్లేదనే కూడా ఆరా తీసే అవకాశాలు ఉన్నాయి। ఎందుకంటే సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో పార్టీ బౌద్ధల్యం, పార్టీ భవిష్యత్తు, అదే విధంగా కలిసికట్టుగా ముందుకెళ్లాలనేది కూడా అమిత్ షా నేతలకు దిశానిర్దేశం చేసే అవకాశాలు మాత్రం స్పష్టంగా కనబడతా ఉన్నాయి। రైట్, థ్యాంక్ యూ రాజ్రెడ్డి।